పల్నాడు జిల్లాలో పోలీసుల వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కారంపూడి ఎస్ఐ వేధింపుల కారణంగానే తన భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిందని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. గాదెవారిపల్లకు చెందిన ఓ వ్యక్తిని ఆర్థిక లావాదేవీల విషయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, 4 రోజుల పాటు స్టేషన్లో చిత్రహింసలో పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం కోర్టులో భార్య పిటిషన్ వేయడంతో భర్తను విడుదల చేశారని తెలిపారు. అయితే మళ్లీ దంపతులను స్టేషన్కు పిలిపించి అందరి ముందు కొట్టారని, గంజాయి కేసు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించారని ఆరోపించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమకు ఎస్ఐ వల్ల ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్న బాధిత దంపతులు తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. ఈ ఆరోపణలపై పోలీస్ శాఖ స్పందించాల్సి ఉంది. నాకు ఈ సంవత్సరం నష్టపోతే రైతులందరూ కలిసి నా మీద కేసు పెట్టారు. కారంపూడి ఎస్ఐ గారు వచ్చి నన్ను స్టేషన్ కాడికి పోదాం, కారు ఎక్కురాలంటే నేను ఎందుకు సార్ అంటే నీకు తెలియదారు నా కొడక అని చెప్పేసి నన్ను తన్ని కార్లు వేశారు. మా నాన్నగారు వచ్చి ఎందుకు సార్ అని అడిగితే నీకు తెలియదారని చెప్పి మా నాన్న కూడా తన్ని మా నాన్నగారు జోబులో ఉన్న డబ్బులు, ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని కారంపూడి ఎస్ఐగా స్టేషన్ కాడికి తీసుకెళ్లారు. స్టేషన్కి తీసుకెళ్లినాక 4 రోజులు నన్ను చిత్రహింస పెట్టి కొట్టారు. భార్య కాడికి వెళ్ళి కోర్టు కాడికి వెళ్ళింది. నన్ను మరుసటి రోజు నా భార్య ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొచ్చినాక మళ్ళీ 2వ రోజు ఎస్ఐ గారు ఫోన్ చేసి నువ్వు స్టేషన్ కాడికి రావాలని చెప్పి నా భార్య నన్ను పిలిపించాడు. నువ్వు కోర్టులో కేసు పెడతావు నా మీద అన్నీ చెప్పి అనే నా భార్య ముందు నన్ను కొట్టాడు. నా భార్య అప్పుడు నన్ను కొడతంటే చూడలేక కాళ్ళ మీద పడి మా ఆయన వదిలేందంటే చేసేది మొత్తం నువ్వు స్పూడ్ కాలుతో తన్నాడు. తన్ని సాయంత్రం 9 గంటల దాకా స్టేషన్లోనే ఉంచాడు. తర్వాత 9 గంటల తర్వాత ఇంటికి పోమన్నాడు. వాటిలో నష్టం వచ్చింది. రైతులందరూ కలిసి మా ఆయన మీద కేసు పెట్టారు. కారంపూడి ఎస్ఐ గారు వచ్చి మా ఇంటికి వచ్చి మా ఆయన జీబులో ఎక్కించుకొని వెళ్ళారు. 4 రోజుల దాకా ఇంటికి తేలేదు. ఇంటికి తేకపోయాక నేను వెళ్తే చేసిందంత డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు, ఏం చేసావు, ఎవరెవరికి ఇచ్చావు అని అసభ్యంగా మాట్లాడిండు. లాయర్ని పట్టుకొని కోర్టుకు వేసాను. కోర్టుకు వేసి మా ఆయన్ని విడిపించుకున్నాక మళ్ళీ నిన్ను విడిపించాడు. నిన్ను విడిపించి మా ఆయన్ని కొడతానికి నేను కాళ్ళ మీద పడ్డాను. కాళ్ళ మీద పడితే నన్ను బూటి కాలుతో తన్ని చేసినంత నువ్వే డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు, ఏం చేస్తున్నావు అని అన్నాడు. నేను ఆ తిట్లకు తట్టుకోలేక ముందు తాగాను. కారంపూడి ఎస్ఐ వల్ల నాకు ప్రాణగండం ఉంది. రైట్, ఇటు పల్నాడు జిల్లా కారంపూడిలో అయితే ఎస్ఐ వల్ల తనకు ప్రాణహాని ఉందని అయితే బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ ఆరోపణలపై పోలీస్ శాఖ ఏమైనా స్పందించిందా? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? చాలని ఏదైతే మరి పల్నాడు జిల్లాకు సంబంధించి కారంపూడి మండలానికి సంబంధించి కూడా అటు గాదేవారిపల్లి విలేజ్ సంబంధించినటువంటి ఇద్దరు భార్యాభర్తలు కూడా అటు భార్య ఆత్మహత్యకి పాల్పడింది. ఏదైతే ఎస్ఐ వాసు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఎవరైతే భర్త అయ్యప్ప వివరించారు. ఏదైతే మరి కొంతకాలంగా కూడా ఎస్ఐ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయంలో మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి చిత్రహింసలకి గురి చేయటమే కాకుండా కూడా వాళ్ళ భార్యని అసభ్యకరంగా మాట్లాడంటూ కూడా అటు భర్త అయ్యప్ప కూడా ఆరోపించారు. అయితే స్థానికుల నుండి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఏదైతే అయ్యప్ప అనేటువంటి వ్యక్తి అటు రైతుల దగ్గర నుంచి మిరపకాయలు కొనుగోలు చేసి దాదాపు ₹1.5 మిరపకాయలు కూడా కొనుగోలు చేసి అటు ఎక్కువ ధరకి కొనడం వలన నష్టపోవడంతో కూడా ఐపీ దాఖలు చేసినట్టు కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే దీనికి సంబంధించి కూడా ఉన్నత స్థాయి అధికారులని అటు ఏదైతే ఐపీ దాఖలు చేసినటువంటి అయ్యప్ప పైన ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ ₹1.5 ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రైతుల లబోదిబో అంటున్నటువంటి నేపథ్యంలో ఎస్ఐ ఈ మేరకే అటు అయ్యప్పని అదుపులో తీసుకొని విచారించి తనదైన స్థాయిలో కూడా ఎక్కడెక్కడ ఈ పెట్టుబడులు ఏదైతే ఈ అమ్మకాలు ఎక్కడ ఇచ్చామనే కోణంలో కూడా విచారించారంటూ కూడా కొంత అందుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా ఇది వేధింపులు తట్టుకోలేక ఎస్ఐ ఏదైతే ₹1.5 రికవరీ చేసే విషయంలో కొంత ఎక్కువగా అటు విచారణకి పిలవటమే కాకుండా కొంత చిత్రహింసలకు గురి చేసినటువంటి నేపథ్యంలో ఈ ఘాతుకానికి అటు భార్య పాల్పడింది. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆమె
ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి Right. ఉన్నతాధికారులకు సమాచారం అందింది. పల్నాడు జిల్లా ఎస్పీ దీనిపైన కూడా ఆరా తీస్తున్నారు. ఏదైతే ఈ ఆత్మహత్యపై ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విషయాలపైన కూడా ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయం పైన జిల్లా స్థాయి అధికారులు ఆరా తీసి దీనిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అటు రైతుల మధ్య, అటు అయ్యప్ప ఏదైతే బాధితుడు మిరపకాయల కొనుగోలు చేస్తాడో వీళ్ళందరి మధ్య కొంత Right. వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ ఆత్మహత్యాపైన కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.